ఓం నమో వెంకటేశాయ. మహిమాన్విత పర్వదినం క్షీరాబ్ది ద్వాదశి. శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో అత్యంత విశేషమైన ఫలితాలనిచ్చే పర్వదినం క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుక్ల ద్వాదశికి క్షీరాబ్ది ద్వాదశిగా నిర్వహించుకుంటారు. క్షీరసాగర మదనం ముగిసిన రోజుది. వాడుక భాషలో మదించడం అంటే చిలకడం కాబట్టి చిలుకు ద్వాదశి అనే పేరు కూడా వ్యాప్తిలో వచ్చింది. ఆనాడే తులసీ దామోదర పూజ నిర్వహిస్తారు. క్షీరాబ్ది ద్వాదశి మహిమ అపారమైనది. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కార్తీక మాసంలో విష్ణువును పూజించే విశిష్టమైన ఈ పర్వదినం శివకేశవుల అభేదాన్ని చాటుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర ప్రారంభించిన శ్రీ మహావిష్ణువు 4 మాసాల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొని ఆ మరునాడు మహర్షులకు దేవతలకు దర్శనమిచ్చాడు. తన మామగారి ఇల్లైన పాలకడలి నుండి శ్రీహరి అందరికీ దర్శనమిచ్చే ఆ పర్వదినమే క్షీరాబ్ది ద్వాదశిగా ప్రసిద్ధికెక్కింది.